ప్రైజ్ ద లార్డ్. ఒక సహోదరుడు వచ్చి ఇలా నాతో అన్నాడు, ఏంటంటే అన్న, చాలామంది కూడా భయంకరంగా దేవుని దూషిస్తున్నారు కదా, బైబుల్ని, దేవుణ్ణి, మరియమ్మని చాలా భయంకరమైన దోషణకరమైన మాటలు పలుకుతూ, బూతులు తిడుతూ, అసహ్యకరంగా మాట్లాడుతున్నారు కదా, మరి ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు? ఆయన అన్నాడు, నా బిడ్డలు ముట్టుకుంటే నా కన్నుగుడ్డు ముట్టుకున్నట్టు అంత అన్నవాడు ఎందుకు సైలెంట్గా మౌనంగా ఉన్నాడు అని అంటే, వాళ్ళందరికీ బైబిల్ నుండి ఇచ్చే సమాధానం ఏంటంటే, ప్రకటన గ్రంథం 2:11 చూసుకున్నట్లయితే అక్కడ రాయబడింది ఏంటంటే, అన్యాయము చేయవాడును ఇంకనూ అన్యాయము చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దకు ఉన్నది. దేవుడే సైలెంట్గా వదిలేశాడు. అన్యాయం చేసేవాడిని ఇంకా చేయని, నేను చూస్తున్నాను, అపవిత్రుని ఇంకా ఉండనిమ్ము, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియల చొప్పు నేను ప్రతిఫలం ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది. ఈరోజు దేవుడు సైలెంట్గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు అని ఎవరైతే విర్రవీగుతున్నారో, గర్వపడుతున్నారో, వాళ్ళందరినీ దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంచాడంటే, చూస్తున్నాడు ఇంకా మారతారేమో, ఇంకా దేవుని తెలుసుకుంటారేమో అని చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకా ఎర్రవీగుతూ, గర్వంగా మాట్లాడుతూ, అసహ్యకరమైన మాటలు పలుకుతున్నారు. దేవుడిని లెక్క లేకుండా, బైబిల్ని లెక్క లేకుండా చాలా దూషణకరమైన మాటలు పలుకుతున్నారు. అయితే బైబిల్ అంటుంది కదా, ఇగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున నేను వాళ్ళకి ప్రతిఫలము ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఈ నూతన సంవత్సరం అయినా మీరందరూ సత్యమును తెలుసుకొని మారాలని మేము కోరుచూ ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్.